వచ్చినాం ఇప్పుడే. గాయ్స్ నా బర్త్డే షాపింగ్ వచ్చినాం. చాలా రోజుల తర్వాత వీడియో అయితే పెడుతున్నా. ఇప్పటి నుంచి కంటిన్యూ వీడియోస్ వస్తాయి. ప్రతిరోజు నాకు ఏ పిచ్చి 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 తప్పిస్తే ఉండేది తీసుకొచ్చి వీడియో పెడతా. అమ్మాయి ఏం టార్చర్. ఏడికి వచ్చాం షాపింగ్ కి? ఇప్పుడు షాపింగ్ వచ్చినాం. ఏడికి? మేము ఈ రోజు రిచ్ అయిపోయినాం. స్నిచ్కి వచ్చినాం. ఏడా స్నిచ్? ఏడాది ఏఎన్బి మాల్. ఏఎన్బి మాల్. ఒక అమ్మాయి పైసలు కొట్టింది షాపింగ్. ఒక అమ్మాయి పైసలు కొట్టింది షాపింగ్. ఇది కూడా అమ్మాయి కొనిచ్చింది. ఆటగాడు స్నిచ్ బ్రాండ్ తగలే. చలో సైకిల్ చూపిస్తాం మొత్తం. కనిపిర్రా? కనిపించండి. ఇది షాపింగ్ స్నాపింగ్. ఇది నా హైట్ ఇలా ఉంటుంది. స్నిచ్కి షాపింగ్ పోతున్నాను. చేసి స్నిచ్తో మనం రిచ్. స్నిచ్కి షార్ట్ వేసుకొని అదే కలర్ షర్ట్ వేసుకుని అదే కలర్ ప్యాంట్ వేసుకుంటారు. ఏమైందిరా? పూరా సరే పట్టుకో. కాపరేట్ వస్తుందా రానియా? దేనికి? బ్యాక్గ్రౌండ్ ఇట్లుండదు. అరే ఏంది గైస్? ఏం లేదు ఏం లేదు. ఈ సెట్ చూడండి మంచిగా ఉంది. సో గైస్ ఏం అర్థం కావట్లేదు. ఒక్కొక్కటి రేట్లు ఘోరంగా ఉన్నాయి. భయం అవుతుంది ఒక్కొక్కటి చూడాలంటే. సో కాస్ట్ చూడండి ఒకసారి. ఒకటి కాస్ట్ చూపి. 999 ఆల్మోస్ట్ 1000 రూపీస్. అంతేనా? వెరీ చీప్. చూడు మన పవన్ బాయ్ బాయ్ చూస్తుండే. ఏమైంది బాయ్? బీచ్ కొత్త అది వేసుకొని పొక్కలు పొక్కలు చూడు ఎట్లుంది చూడు. కామెడీ 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 అంటే అది వేసుకొని బీచ్కి వెళ్ళిపో. మనం బీచ్ ఎంత సార్ ప్రైస్ చూడు. సమ్మర్లో ఎట్లాంటి వేసుకుని పోవాలి. మనం బిచ్ పైసలు మస్తున్నాయి మన దగ్గర. బిచ్ కాబట్టి అంతే. తలుచుకో ఒకసారి తలుచుకో. తెలుసా మనం తలుచుకోవాలి. తలుచుకోకరా మిలినియర్. మనం పేదలైపోతాం. మిలినియర్ మర్చిపోయాడు. షాపింగ్ అది ఒక పిల్ల వయసు పడితే కొండకు వచ్చినాం. అయినా సరే మనం రిచ్. అందుకే తలుచుకున్నాం. గట్టిగా 20 కిలోమీటర్ తీసుకొచ్చిండు. వీడికి వచ్చి కదా నచ్చలేదురా అంటుంది. అరే అసలు మనం ఎంత కష్టపడి వస్తున్నాం ఇంతకు? చాలా కష్టపడి వచ్చినాం. 10 ట్రాఫిక్ ని దాటినాం. పైగా ఛార్జింగ్ బండి వేసుకొని వచ్చినాం. లాస్ట్ టైం వచ్చిన కలెక్షన్ మస్తు ఉండే. ఇప్పుడు ఏమైంది? ఒక్కడు దొరకట్లేదా? అసలు ఒక్కటన్నా మంచిగా ఉన్నా. అసలు ఏమైందిరా బాబు? అసలు ఏమైందిరా బాబు? అమ్మాయి ఏం టార్చర్. నువ్వు నన్ను ఎందుకు తీసుకొచ్చినావు? నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మస్తు ఉండే, నెక్స్ట్ లెవెల్ ఉండే. ఇప్పుడు కలెక్షన్ లేదు. అంటే నాకు నచ్చినవి ఎత్తుకోబోయిలు అంతే. ఇప్పుడు కొత్త కలెక్షన్ పెట్టరు. కొత్త నాకు నచ్చట్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే పక్క షాప్కి వెళ్ళండి. పక్క షాప్కి వెళ్ళండి. మళ్ళీ ఆల్రెడీ 20 కిలోమీటర్లు. ఒక్క డ్రెస్సులు కూడా బాగా లేకుండా రావడం. చాలా సేపటి నుంచి అయితే దొరకడుతున్నా. ఒక్కటి కూడా దొరకట్లేదు. నువ్వు దోలాడిపోరా. నీకు నచ్చితే చూడరా. ఏమన్నా అలే
అంటే ఆన్ ఫ్రెండ్స్ ట్రెండ్స్ చూడు సరే ఇందులో వైఫ్ అంటే క్రేజీ ఉంటుంది. తీసుకున్నాను వచ్చి బర్త్డే బట్టలు దొరకట్లేదు, బట్టలు బయట తీసుకుంటా కానీ ఇక్కడ ముందు డ్రాయర్ నచ్చింది. డ్రాయర్ క్లాత్ మంచిగా ఉండాలి, క్లాత్ నెక్స్ట్ లెవెల్ ఉంది. చూడరా ప్రైస్ అయితే చూడరా ఫస్ట్ ప్రైస్ 7 బై 1 get 1 ఫ్రీ బై 2 get 1 ఫ్రీ అంట. బై 2 తీసుకో ఒకటి ఫ్రీ బై 2 get 1 అంటే ఇగో ఒకటి రెండు కొనాలి అంటే నాకు 600 డ్రాయర్ 600 పెట్టే రకం కాదు నేను. 100కి 100 కొంత 100కి 100 కొంత అవునరా. ఇప్పుడు అది కూడా నాది అదే 100కి 3 డ్రాయర్లు కొంతానే 1200 అంట. స్విచ్ అయిపోయింది, బెస్టాడ్ అయిపోయింది. ఇప్పుడు అన్లిమిటెడ్కి వచ్చినాం. ఎందుకు కూడా దొరకదు అవి ఆల్రెడీ చూస్తున్నారు వాళ్ళు. నేను ఇక్కడ ఎందుకు తిరుగుతున్నా అంటే నాకు మన షాప్లోనే బెటర్ ఉందా బయట బెటర్ ఉందా కంపేర్ చేస్తున్నా, కొనడానికి కాదు. ఇదే నాకు పూల సొక్క పెట్టిండేది పూలు ఏంది సగం పూలు సగం. కమ్ ఆన్ లెట్స్ షాప్ ది మాల్. ఇప్పుడు వి హావ్ టు షాప్ ది మాల్ షాప్. ఏమైతుంది అసలు వాట్స్ హ్యాపెనింగ్? జరుగుతాయి ఇక్కడ పైకి చూస్తాను, మీ పైకి చూస్తాను. పోదంపా వద్దు ఇక్కడ ప్లేన్ వైట్ టీ షర్ట్. చూసి నా కళ్ళు వస్తున్నాయో ఒక్కడ దొరకట్లేదు. ఏదైనా లైఫ్లో సెర్చ్ చేసుకునే ముందు చూడండి. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఏదైనా లైఫ్లో సెర్చ్ చేసుకునే ముందు చూడండి. మొత్తానికి సక్సెస్ఫుల్గా షాపింగ్ అవ్వలేదు ఈరోజు. టైం కూడా నైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 అవుతుంది. 9:33. ఇప్పుడు మేము మండి తినడానికి వచ్చినాం. షాపింగ్ అవ్వలేదు. కింద మాడిది చూస్తున్నాం. ఎంగి తింటాం, వీడికి వచ్చినాను బండిగా బట్టలే నీ బట్టలే భయ్యా. నీ బట్టలే బట్టల బట్టలు ఎక్కడి షాపింగ్ అన్నా ఆకలన్నా అంటే అటు ఇటు చేసి వేస్ట్ చేసినావు. 2 గంటలు బొక్క, 20 కిలోమీటర్లు బొక్క. హ్యాపీ ఇప్పుడు కూడా ఆగుతలే. కవర్ ఎందుకు అరే నువ్వేం చేస్తున్నావు? నీ బొక్కలేరా? నీ బొక్కలేనంటే నా బొక్కంటే నీ బొక్కలు తీసుకో. కోడి బొక్క సరే
దాన్ని ఏం చేస్తారు అనుకుంటారా మీరు? గైస్ నాకు ఇది ఒక అలవాటు. ఇక్కడ తిన్నాక పోయినప్పుడు మిగిలిన ఫుడ్ కుక్కర్కి తీసుకెళ్తా. మా ఇంటి ముందు ఉంటాయి ఇక కుక్కలు, స్టోరేజ్ పెడుతూ ఉంటాడు అప్పుడు. వాటి మీరు కూడా చేయండి ఇట్లా, వేస్ట్ చేయకండి. మిగిలిన బొక్కలే చిన్న బొక్కలు కూడా తీసుకెళ్ళి తింటాను. నాకు కూడా అలవాటు. అబ్బా వీడు చూడు, నా మీద చేస్తుంది బాగా. నాకు కూడా అలవాటు మీరు కూడా చేయండి ఇట్లా, దేవుడు చూస్తాడు. మంచి పిల్లని ఇస్తాడు. మంచి పిల్లలు ఆ, నీకు కాదు బట్టల కోసం ఏమో పాప. ఆ, ఆ. అయిపోయిందా పార్సలా? పదమైనా అడుగుతారు బాత్రూమ్ వేస్తాను. బాత్రూమ్ వస్తే బాత్రూమ్ పోవద్దా చెప్పండి? అర్జెంట్ వస్తుంది, పాయింట్ పడితే బ్రో బిల్. కట్టేసాను. ఎంతరా ఎంత ఇటు చూపి బిల్ కట్టేసి బిల్ ప్లీజ్. యూ పేడ్ నో. చలో గాయస్, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్. గాయస్ ఇది మా రెగ్యులర్ డ్యూటీ. చేయి దూరం పెట్టు. అస్సలు చూసారు కదా, ఇద్దరు కడుపులు అయితే నిప్పొస్తున్నాయి. ఇదే రెగ్యులర్గా నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా పక్కా వీళ్ళ కోసం తీసుకొస్తాను ఫుడ్. నైట్కి ఇది ఇక మంచిగా చిన్నగా రే. అండ్ మేము రాగానే కరెంట్ పోయింది. ఇంటికాడికి రాగానే కరెంట్ పోయింది మొత్తం. నాకేమో భయం వేస్తుంది. చలో గైస్, గుడ్ నైట్, బాయ్.